బ్రో, మన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు ఏపీ గవర్నమెంట్ సంబంధించిన చంద్రబాబు నాయుడు గారిని అలాగే పవన్ కళ్యాణ్ గారిని కొంచెం ఆలోచనలో పడేసినట్టు తెలుస్తుంది. ఖచ్చితంగా. సో ఈ బెనిఫిట్ షోస్ అలాగే టికెట్ హైక్స్ విషయంలో ఇప్పుడు ఏపీ గవర్నమెంట్ ఎలాంటి డిసిషన్ తీసుకోబోతుందని మీరు అనుకుంటున్నారు? అంటే ఖచ్చితంగా ఇప్పుడు ఏపీ ప్రభుత్వానికి ఇది ఒక గడ్డు కాలం అని అండ్ అయోమయం అని అసలు ఏ నిర్ణయం తీసుకోవాలి తెలియదని సో ఇట్లా రకరకాలుగా అనుకోవచ్చు. ఎట్లా అంటే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మాత్రం ఒక కఠిన నిర్ణయం తీసుకున్నాడు. దాన్ని అసలు మార్చుకునే ఉద్దేశం కూడా ఆయనకు లేదు, మార్చబోము అనే విధంగా కూడా క్లారిటీ ఇచ్చేసాడు. ఆయన అది చెప్పారనమాట. నేను ఉన్నంత వరకు టికెట్ హైక్స్ కానీ అలాగే బెనిఫిట్ షోస్ కానీ ఎవరన్నా నా దగ్గరికి వచ్చినా కూడా నేను ఎటువంటి పర్మిషన్ ఇవ్వను అని చాలా కాన్ఫిడెంట్ గా చెప్పారనమాట. అంటే దీన్ని ముఖ్యంగా సాధారణ ప్రజలందరినీ కూడా ఆయన దృష్టిలో పెట్టుకుని నిర్ణయం తీసుకున్నాడు. ఎందుకంటే ఇప్పుడు రీసెంట్ గా పుష్ప 2 కి సంబంధించి అక్కడ ఒక ప్రాణ నష్టం జరిగింది. అండ్ ప్రతి సినిమాకి ప్రాణ నష్టం జరుగుతుంది అనుకోవడం కూడా అది అంటే కరెక్ట్ కాదు. కాకపోతే ప్రాణ నష్టమే అని చెప్పలేము. అది మిగతా కొట్లాటలు కావచ్చు, మీ హీరో మా హీరో అని ఫ్యాన్స్ మధ్య రచ్చ జరగవచ్చు, వాళ్ళకి గాయాలు కావచ్చు, ఇంకేమైనా కావచ్చు. సో ఖచ్చితంగా ఇది ఎప్పటికున్న ఈ నిర్ణయం అనేది కొంచెం తప్పే అనే విధంగా నిర్ణయాన్ని మార్చుకొని ఏమైపోతుంది అంటే ఏ చిన్న సంఘటన జరిగినా కూడా పోలీసులు ఏం చేస్తున్నారు, గవర్నమెంట్ ఏం చేస్తున్నారు, ఇలా వాళ్ళపైన విమర్శలు వస్తాయన్నమాట. సో అప్పుడు ఏంటంటే అందుకోసమే ఇలాంటి జరగకుండా ఉండడం కోసమే గవర్నమెంట్ కొన్ని యాక్షన్స్ తీసుకుంటారు. సో ఖచ్చితంగా అంటే సినిమా ప్రియులకు ఇది ఒక కఠిన నిర్ణయం అనుకోవచ్చు, వాళ్ళు తప్పు నిర్ణయం అనుకోవచ్చు, కానీ సాధారణ ప్రజలందరి దృష్టిలో కూడా ఇది మాత్రం మంచి నిర్ణయమే. సో ఈ నిర్ణయం పట్ల ఇప్పుడు ఫ్యాన్స్ ఏం ఫీల్ అవుతారు బ్రో? సో మేము మా హీరో సినిమా రిలీజ్ అయితే ఫస్ట్ డేనే బెనిఫిట్ షోకి వెళ్ళి మేము అక్కడ బాగా గ్రాండ్ గా ఫంక్షన్ లాగా చేసి ఎంజాయ్ చేసి మూవీ చూడాలనుకుంటారు. కానీ ఏమైపోతుందంటే మీరు ఎంజాయ్ చేసే టైంలో కానీ ఏదైనా జరగచ్చు, చెప్పలేము కదా. సో కొంతమందికి అక్కడ గాలి అడక మనం చూసాం, ప్రాణ నష్టం కాకుండా చాలా మంది స్పృహ కోల్పోవడం కానీ ఇట్లా ఎవరికైనా ఏమైనా జరగవచ్చు. సో ఇప్పుడు ఈ నిర్ణయం పట్ల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఏ విధంగా స్పందిస్తారో, వాళ్ళు ఏ నిర్ణయం తీసుకుంటారో, దీనికి ఆమోదం తెలుపుతారా? సో ఇప్పుడు అక్కడ తెలంగాణ ప్రభుత్వం అయితే సాధారణ ప్రజల దృష్టిలో పెట్టుకొని వాళ్ళ క్షేమాన్ని కోరుకుంటూ ఇది ఒక నిర్ణయం తీసుకున్నారు. సో ఇప్పుడు రాబోయే సినిమాలు, సంక్రాంతికి రాబోయే సినిమాలు, పెద్ద పెద్ద సినిమాలు 3 ఉన్నాయి. ముఖ్యంగా గేమ్ చేంజర్ సినిమా, మెగా కుటుంబానికి సంబంధించి ఇటు నందమూరి ఫ్యామిలీ నుంచి బాలకృష్ణ గారు డాకు మహారాజ్ సినిమాతో కూడా వస్తున్నారు. వెంకటేష్ సంక్రాంతికి వస్తున్నారు. సో ఇప్పుడు ఎటు చూసినా గవర్నమెంట్ కి బాగా దగ్గరున్న వాళ్ళే సినిమాలు రిలీజ్ అవుతాయి. అండ్ ఇక్కడ ఈ సినిమాల గురించి అసలు ఆ హీరో గురించి కానీ దేని కూడా ఆలోచించకుండా అలాంటి నిర్ణయం తీసేసుకున్నారు. మరి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటుంది? మరి వాళ్ళు కూడా ఇప్పుడు సాధారణ ప్రజల దృష్టిలో పెట్టుకొని ఈ హైక్ విషయంలో కానీ లేకపోతే బెనిఫిట్ షోల విషయంలో కానీ వీళ్ళు ఏ నిర్ణయం తీసుకున్నారో ఆ నిర్ణయం వాళ్ళు కూడా తీసుకుంటారా? అంటే మనం ఇంకో విషయం గురించి కూడా మాట్లాడుకోవాలి. సో పుష్ప 2 మూవీ రిలీజ్ టైంలో టికెట్ హైక్స్ కోసం 2 గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళారు. సో తెలంగాణ గవర్నమెంట్ ఇంకొంచెం ఎక్కువ హైక్ ఇచ్చింది. సో ఆ మూవీకి హెల్ప్ అవుతా అని చెప్పి వాళ్ళు ఎక్కువ హైక్ ఇచ్చారు. బట్ ఏపీ గవర్నమెంట్ వాళ్ళు తెలంగాణ గవర్నమెంట్ తో పోల్చుకుంటే తక్కువే ఇచ్చారు. సో ఇప్పుడు ఏం జరుగుతుంది అనేది క్యూరియాసిటీ. ఇప్పుడు ఖచ్చితంగా ప్రజలు అనుకుంటున్నారు. సో అక్కడ ప్రజల్ని ఉద్దేశించి ఆయన ఒక నిర్ణయం తీసుకున్నాడు, అది ఖచ్చితంగా కరెక్టే. సినిమా ప్రియులకు తప్ప అనిపించినా సరే అది కరెక్టే. సో ఇప్పుడు మీరేం చేస్తారో, మీరు ఎప్పుడు కూడా ప్రజల కోసం మేము ఉంటాము, ప్రజలని క్షేమే మేము కోరుకుంటాం అంటారు కదా. సో మరి మీరు కూడా ఈ హైక్ విషయంలో కానీ బెనిఫిట్స్ విషయంలో కానీ ఈ నిర్ణయం తీసుకుంటారా లేదా? ఎందుకంటే ఇప్పుడు అక్కడ జరిగింది ఇక్కడ జరగదు అని ఏమి నమ్మకం లేదు. ఎక్కడైనా జరగవచ్చు, ఎప్పుడైనా జరగవచ్చు. సో మొత్తానికి మరి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటుంది? వాళ్ళకి ఖచ్చితంగా ఇది ఒక గడ్డు కాలం, అదే విధంగా అయోమయం అనుకోవచ్చు. ఒకవేళ నిర్ణయం తీసుకున్నారనుకో, ఖచ్చితంగా ఈ నిర్ణయం తీసుకున్నారనుకో అది మంచి విషయం. ఒకవేళ బై మిస్టేక్ లా వీళ్ళు ఆమోదం తెలపకుండా సరే మేము హైక్ ఇస్తాము, బెనిఫిట్ లో పర్మిషన్ ఇస్తాం అన్నారనుకో, ఖచ్చితంగా వాళ్ళకి ఇది వ్యతిరేకమయ్యే అవకాశం ఉంటది. ఆల్రెడీ వాళ్ళకి సంబంధించి ప్రతిపక్షం వాళ్ళు ఎప్పుడేం ఛాన్స్ దొరుకుతుంది, ఎప్పుడు ఏం విమర్శిద్దామని వెయిట్ చేస్తున్నారు. సో చూద్దాం మరి వాళ్ళు ఏం డిసిషన్ తీసుకున్నారో వెయిట్ చేస్తున్నారు.